హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నానండి. మండే వ్లాగ్ ఇది. సోమవారం పొద్దున్న నేను ఏమేమి పనులు చేశాను అనేది అయితే ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఇదైతే మార్నింగే 5కి అయితే నిద్ర లేచానండి. లేచి క్లీనింగ్ అలాగే స్నానం కూడా కంప్లీట్ చేసుకుని అయితే వచ్చాను. ఇక్కడైతే మా ఆయన మా పాప అయితే ఇంకా పడుకునే ఉన్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి అయితే నేనైతే ఇక్కడ ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. బయట ముగ్గు పెట్టేసి అలాగే పసుపు కుంకుమ బొట్లు అయితే కూడా పెట్టేస్తున్నానండి. ఈరోజు అయితే పూజ చేసుకుందాం కదా అనేసి అయితే మార్నింగ్ అయితే లేచానండి 5కి. ఇక్కడైతే బొట్లు అయితే పెడుతున్నాను. నా ఛానల్ కొత్తగా ఏమైనా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పూజ చేస్తున్నానండి. మా పాప అయితే ఇంకా పడుకునే ఉంది, ఇంకా లేవలేదు. పాప లేచేసరికి అయిపోతుంది కదా పని అనేసి అయితే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే సోమవారం శుక్రవారం కంపల్సరీగా అయితే పూజ చేసుకునేదాన్ని అండి. ఇప్పుడైతే కొంచెం పని అయితే అవ్వడం లేదు. చిన్న పాప ఉంది కదా, అందుకనైతే అవ్వడం లేదు. అందుకే కుదిరినప్పుడే చేసుకుంటున్నానండి. ఇలా ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది కదా, అందుకనేసి అయితే పొద్దున్నే లేచానండి. రోజు పొద్దున్నే లేచి త్వరగా అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే సాంబ్రాణి ధూపం అయితే ఇస్తున్నానండి దేవుడికి. అలాగే హారతి కూడా ఇచ్చేస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. 7 లోపు అయితే అంతా అయిపోయిందండి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే లేపుతున్నాను. 7 అయిపోయింది లెగండి అని. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా, అందుకనైతే లేపేస్తున్నాను. ఇక్కడైతే పాప ఇంకా పడుకునే ఉంది. ఇక్కడైతే వంట స్టార్ట్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేస్తానండి. మధ్యాహ్నానికి అయితే టమాటా పప్పు అయితే చేస్తున్నాను. పక్కనైతే టిఫిన్ వచ్చేసి పల్లి చట్నీ అలాగే ఇడ్లీ కూడా పెట్టానండి. మా పాప ఇంకా లేవలేదు, పడుకుంది. ఇక్కడ పాప ఫుడ్ కూడా రెడీ అయిపోతుంది. మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుందండి నాదైతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.